సమయంలో ప్రభుత్వం 10% టర్మ్ పూర్తయింది వాళ్ళకి 5 ఏళ్లలో 10% టైం అయిపోయింది 5 నెలలు అయిపోయింది ఇంకా 90% ఉంది అన్నం ఉడికిందా లేదా తెలుసుకున్నందుకు కుండ లోపల చేయి పెట్టవలసిన అవసరం లేదు ఒక్క మెతుకు ముట్టుకుంటే తెలిసిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాధాన్యత లేనిది వీళ్ళ ఆలోచన లేనిది తెలుసుకున్నందుకు వీళ్ళపై ఈ 5 నెలల పాలన సరిపోతుంది వీళ్ళకి రైతుల మీద ఏం ప్రేమ ఉన్నది అసలు ప్రజల మీద ఏం ప్రేమ ఉన్నది మీరు చూడండి ఇదే తీన్మార్ మల్లన్న కదా ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా రైతు బంధు ఇంకా పడలేదు అంటే ఏమన్నాడు చెప్పు తీసి కొడతా అన్నాడు మరి నేను రైతు బిడ్డలైన మిమ్మల్ని అడుగుతున్నా చెప్పు తీసి కొడతానంటున్న క్యాండిడేట్ రైతులను రైతు బంధు పడలేదురా నాయన అంటే చెప్పు తీసి కొడతానంటున్న మంత్రి చెప్పు తీసి కొడతానంటున్న క్యాండిడేట్ ఆయనని గెలిపించి రైతు బిడ్డలుగా రేపు తలెత్తుకొని తిరుగుదామా ఆలోచన చేయండి దయచేసి మీతో ప్రార్థన రేపు మీ తరపున శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు ఉండాలి ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కాదు ప్రభుత్వానికి తొత్తుగా ఉండేటోడు కాదు ప్రభుత్వానికి గట్టిగా ఏకు మేకులాగా అక్కడ నిలబడి కొట్లాడేటోడు ఉండాలి ఈ సమయంలో ఉండాల్సింది ప్రభుత్వానికి బాకాలు ఊదేటోళ్ళు కాదు ప్రభుత్వం బాజా బజాయించేటోళ్ళు కావాలి గట్టిగా నిలబడి ఏమైనా నువ్వు ఇచ్చిన హామీలు 420 హామీలు ఏం రోగం వచ్చింది నీకు ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట ఇయ్యాల ఒక మాట ఎందుకు చెప్తున్నావు అని గట్టిగా అడిగేటోడు కావాలి తప్ప ఉత్తగానే ఆగమైతే నాశనం అయితే జీవో నంబర్ 46 ఈ మాట కూడా ఇక్కడ ఎవరైనా ఉన్నారా జీవో నెంబర్ 46 వల్ల నష్టపోయిన వాళ్ళు కానీ ఇంకోరు కానీ ఉన్నారా నా తమ్ముడున్నాడు కొంతమంది మిత్రులు అది కూడా ప్రస్తావిస్తున్నారు దాని గురించి కూడా నేను చెప్పాలి నాకు జగదీష్ రెడ్డి గారు ఒక రోజు అక్టోబర్ 30 నాడు ఫోన్ చేసి కేటీఆర్ గారు మనం ఇది మాట్లాడాలి ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా ఉంది మా పిల్లలు సూర్యాపేటలు కూడా వచ్చిండ్రు అని చెప్పి ఒక టీం మొత్తం సూర్యాపేటకి తీసుకొని నా దగ్గరకు వచ్చింది ఒక 40 మంది పిల్లలు వచ్చి ఆ రోజు అన్నారు అన్న దీనిలో మార్పులు చేర్పులు చేయాలి తప్పకుండా దీన్ని సవరించాలి సవరిస్తేనే రేపటికి మాకు న్యాయం అవుతుందని చెప్తే మేము ప్రయత్నం ప్రారంభించాం కానీ దురదృష్టవశాత్తు 3 రోజులలోనే ఎన్నికల కోడ్ వచ్చింది చీఫ్ సెక్రటరీకి మాట్లాడడం వాళ్ళని పంపించడం చూడండి ఇలా సూపర్ న్యూమరరీ పోస్టులు అవసరమైతే సృష్టించే అవకాశం అంటే సృష్టిద్దాం ఎట్లాగో మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది తప్పకుండా చేద్దామని చెప్పి ఆ పిల్లలను సముదాయించి పంపించడం దురదృష్టవశాత్తు 3 రోజుల్లోనే కోడ్ వచ్చింది కాబట్టి చేయలేకపోయినాం తప్ప మాకు ఎవరికో అన్యాయం చేయాలన్న ఆలోచన మాకెందుకు ఉంటుంది 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు 9.5 ఏళ్లలో ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అట్లాంటి ప్రభుత్వానికి కొంతమంది తమ్ముళ్ళ పొట్టగొట్టే ఆలోచన కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ఆలోచన కానీ పొరపాటున కూడా లేదు నేను జీవో నెంబర్ 46 విషయంలో కూడా బాధతో ఉన్న తమ్ముళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీకోసం రేపటి రోజున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి కేవలం రాకేష్ రెడ్డి ఒక్కడే కాదు మేమందరం పూనుకుంటాం 38 మంది శాసనసభ్యులం గట్టిగా కొట్లాడతాం శాసనసభలో కూడా మీకు న్యాయం చేపిస్తాం సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించైనా సరే మీకు న్యాయం జరిగే విధంగా తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని చెప్పి కూడా నేను మాటిస్తా ఉన్నాను మీ అందరితో ప్రార్థనల్లో ఒక్కటే మే 27 నాడు ఎన్నిక ఉన్నది ఈ ఎన్నిక డెఫినెట్ గా ప్రభుత్వానికి ఒక సవాల్గా మారాలి కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రమాద సంకేతం ఉన్నది విద్యావంతులు ఏ విద్యావంతులైతే సమాజానికి దిశానిర్దేశం చేస్తారో ఏ విద్యావంతులైతే టార్చ్ బేరర్స్ గా ఉంటారో మార్పుకు ఆ విద్యావంతులు ఆల్రెడీ ఆలోచనలు పడ్డారు ఈ కాంగ్రెస్ పార్టీ మోసకారి పార్టీ అనే విషయం అర్థమైంది రైతు బిడ్డలుగా నిరుద్యోగులుగా మహిళా సోదరిమణులుగా ఏ వర్గం కూడా ఇవాళ రాష్ట్రంలో సంతృప్తిగా లేదు అనే మాట వాళ్ళకు తెలవాలి అంటే తప్పకుండా ఓటు మరి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మీరు దయచేసి వేయాలని ప్రార్థన ఈ ఎన్నికల్లో మొదటిసారి ఓటేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఫస్ట్ టైం ఓటర్స్ ఎంతమంది ఒక్కసారి చేయలేవట్టు కొంతమంది ఉన్నారు మిగతా వాళ్ళంతా ఇదివరకు ఓటేసిన వాళ్ళేనా ఇదివరకు ఓటేసిన వాళ్ళు ఒకసారి చేయలేవట్టు మీరు అందరు ఇదివరకు ఓటేసిన అయితే మీ అందరితో ప్రార్థన ఒకటే ఇలా ఎన్నికల గుర్తులుండవు కారు గుర్తు ఉండదు ముఖ్యంగా మొదటిసారి ఓటేస్తున్నాం కారు గుర్తు ఉండదు ఇందులో వేరే గుర్తులే ఉండవు ఇందులో కేవలం అభ్యర్థుల పేర్లు ఉంటాయి పేరు పక్కన ఫోటో ఉంటుంది ఫోటో పక్కకు బాక్స్ ఉంటుంది మన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిది 3వ నంబర్లో ఉంది 3వ నంబర్ మీద పేరుంది పేరు పక్కన ఫోటో ఫోటో పక్కన బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ లో దండం పెట్టి చెప్తున్నా మీకు మీరు చేయవలసిందల్లా ఒకటే నిలువు గీత వెంకటేశ్వర స్వామి నామం లెక్క ఒకటే గీత నిలువు గీత గీత దానిలో పోయినాక మీకు టిక్కు పెట్టబుద్ధి అయితే టిక్కు పెడితే ఆయన చెడిపోతుంది ఇంటూ కొడితే చెడిపోతుంది ONE1 అని రాస్తే చెడిపోతుంది ఇంకా కొంతమంది ఎవరైనా భక్తులు బాగుంటే శ్రీరాముడు నీవే కలవు అని రాస్తే ఓటు పోతుంది ఆయనతో ఓం అని రాస్తే ఓటు పోతుంది అవి ఏం రాయకుండ్రి జై తెలంగాణ అని రాయకుండ్రి ఏం రాయకుండ్రి మీరు చేయవలసిందల్లా ఒకటే ఆ డబ్బాలో రాకేష్ రెడ్డి పేరు పక్కన ఉన్న డబ్బాలో 1 గీత నిలువు గీత 1 అనేది ఒక్కటే గీయండి అట్లయితేనే ఓటు చెల్తుంది తప్ప లేకపోతే నష్టం జరుగుతుంది దయచేసి నేను మిమ్మల్ని కోరేది నగరికల్ నియోజకవర్గంలో
ఒక గొంతు ఉండాలి. మన కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. మీ ఎమ్మెల్యే గారు మరి ఈరోజు మాజీ ఎమ్మెల్యే అయినారు. రేపటి రోజున మీకు అండగా ఉండాలంటే ఒక దిక్కు జగదీశ్ అన్న ఉన్నాడు. కానీ జగదీశ్ అన్నకి ఇంకా 10 నియోజకవర్గాలు కూడా తిరగాలి. రేపు నకరేకల్లో రాకేష్ రెడ్డి గెలిస్తే మీరు పిలిస్తే ఇక్కడనే పక్కకే ఉంటాడు కాబట్టి వరంగల్ నుంచి వెంటనే ఉరికొస్తాడు. ఏమైనా సమస్య ఉన్నా, కాంగ్రెస్ ఏమైనా ఇబ్బంది పెట్టినా, ఏదైనా ఇక్కడ ప్రోటోకాల్ సమస్య ఉన్నా, ఇంకేమున్నా తప్పకుండా వెంటనే వస్తాడు. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇంకోటి మా నరేంద్ర అని చెప్తున్నాడు, మనం కూడా మన పెన్ను తీసుకుపోనికి ఉండదు. ఆ బూత్లనే స్కెచ్ పెన్ ఉంటది, ఆ స్కెచ్ పెన్నే వాడాలి. మన జేబుల పెన్ను వాడితే కూడా ఓటు చెల్లదు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్కెచ్ పెన్ తోని ఒకటే ఒక్క నిలువు గీత గీయాలి. ఒక్కసారి ఎడమ చేతితోని ఎడమ చేయి లావట్టి మూడు సంఖ్య చూపెట్టండి. నాకు కుడి చేయి కూడా లావట్టి 1 సంఖ్య చూపెట్టండి దయచేసి. ఇక మీ అందరితో ప్రార్థన ఒకటే, 3వ నంబర్లో రాకేష్ రెడ్డి 1వ ప్రాధాన్యత, ఫస్ట్ ప్రయారిటీ ఓటు. పక్కా నా ఓటు పక్కా అనేటోళ్ళు ఒక్కసారి చేయి లావట్టు. పక్కా అరే 3 చూపెడితే పోయి 1 చూపెట్టి. జై తెలంగాణ. అందరికీ ధన్యవాదాలు. 27 తారీఖు నాడు తప్పకుండా పోలింగ్ రండి, పాల్గొనండి, ప్రభుత్వానికి సందేశం ఇవ్వండి అని చెప్పి కూడా కోరుతూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. అట్లా కూర్చోండి.